నేను చెప్తా ఉన్నాను దీనిపైన. అసలు ఈ మధ్య 3-4 రోజుల నుంచి గమనిస్తా ఉన్నా, అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కానీ, తర్వాత మిగతా వాళ్ళు దాని మీద మాట్లాడడం, తర్వాత షర్మిలమ్మ మాట్లాడితే దానికి రాచిమల్లు కానీ వీళ్ళంతా మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా నేనే స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలాగో మీరు అడిగారు. అసలు అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ కానీ మొన్న ఏదైనా చూస్తా అంటే నాకు అనిపించింది, పాతకాలంలో అయితే ఇతను ఇప్పుడు పుట్టి జరిపింది, పాతకాలంలో కనుక పుట్టింటే ఆ చిత్తూరు నాగయ్య, ఆ రక్త కన్నీరు నాగభూషణము అలాంటి వాళ్ళు అంత ఉన్నారు కదమ్మా, మహానటులు. వాళ్ళు కూడా ఇతని ముందర ఈయన కాలంలో పుట్టింటే వాళ్ళకంత ప్రతిభ కూడా వచ్చేది కాదు. అంత అమాయకంగా, అంత యాక్టింగ్గా ఒక ఆస్కార్ అవార్డు వచ్చే విధంగా తనకి ఏమీ సంబంధం లేనట్టు ఆయన మాట్లాడడం చూస్తుంటే, అసలు ఆయన ఒక మాట అన్నాడు, గుండెపోటు అనేది ఫస్ట్ చెప్పింది వాళ్ళే అని. అసలు ఆ గుండెపోటు అనే పదాన్ని ఎంత కావాలంటే అంత వాడుకునేది ఎవరు? తర్వాత మీరు కదా. ఫస్ట్ స్పాట్ పెట్టింది మీరు, స్పాట్కు పోయింది మీరు, స్పాట్లో అదంతా క్లీన్ చేసింది మీరు. తర్వాత అవన్నీ పెట్టుకొని వేరే వాళ్ళ మీద తర్వాత గుండెపోటు అది ఇదని అసలు ఎట్లా మాట్లాడతారు? అసలు అవినాష్ రెడ్డి గారికి సెక్షన్ 201 అంటే ఏదో తెలుసా? సెక్షన్ 201 అక్కడ ఉండే సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేయడం, దానికి 7 నుంచి 10 ఏళ్ళ శిక్ష. నువ్వు పబ్లిక్గా అక్కడ కూర్చొని అది మర్డర్ అని తెలిసి నువ్వు అక్కడ ఉండే సాక్ష్యాలను అన్నింటినీ ట్యాంపర్ చేసిన సెక్షన్ కేసు కూడా నీ మీద ఉంది 201. దాంట్లోంచి నువ్వు తప్పించుకునే సమస్య లేదు. ఎందుకంటే అఫెన్స్ జరిగింది, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ రెండు ఒకటే. జనరల్గా సాక్ష్యాలను తారుమారు చేయడం అంటే ఒక చోట మర్డర్ జరిగితే శవాన్ని ఇంకో చోటికి పోయి పూడ్చడం, దాని సాక్ష్యం ట్యాంపరింగ్ చేయడం. కానీ ఇక్కడ 2 ప్లేసులు ఒకటే. అలాంటి పరిస్థితుల్లో నువ్వు సాక్షాత్తు మీరే అక్కడ ఉండి దగ్గరుండి సాక్ష్యాలన్నీ తారుమారు చేసి ఆ తర్వాత మళ్ళీ అది సునీత గారే గుండెపోటు అని చెప్పారని చెప్తారు. అసలు స్పాట్ పెట్టింది మీరు, స్పాట్లోకి ఫస్ట్ వచ్చింది మీరు, కడిగింది మీరు. ఇంకా రెండో విషయం ఆయన మాట్లాడడం ఏంటంటే, ఇప్పుడు ఏదో సునీత గారు చంద్రబాబు నాయుడు గారికి సహకారం చేసే విధంగా ఏదో తోడ్పడుతుంది. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సునీత సహకారం, ఇంకోరు సహకారం ఎందుకు? మీకు వచ్చింది 11 సీట్లు. ఇప్పుడు ఆయనకి ఏం అవసరం ఉంది అని మీరు ఈ రకంగా ఇప్పుడు ఒకటే చెప్తున్నా అవినాష్ రెడ్డి గారికి, సునీత గారికి కానీ రాజకీయ కోరిక కానీ అది ఏదైనా ఉండింటే ఈరోజు నువ్వు ఎంపీగా ఉండేవాని.